brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చేతికొచ్చిన పంట అకాల వర్షాల కారణంగా దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా అరటి, మామిడితో పాటుగా బొప్పాయి పంటలు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఉమ్మడి కడప జిల్లా పులివెందుల, రైల్వే కోడూరు, రాజంపేటలో భారీగా పంట నష్టం జరిగింది. దాదాపు 300 హెక్టార్లకు పైగా అరటి పంట నేలమట్టమైంది. రైల్వే కోడూరులో 250 ఎకరాలు అరటి పంట దెబ్బతింది. రాజంపేట ప్రాంతంలో 250 నుంచి 300 ఎకరాలలో అరటి, బొప్పాయి పంటలు నీట మునిగాయి. ఒంటిమిట్టలో ఈదురుగాలులు, వర్షం కారణంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 100 ఎకరాల్లో అరటి, మామిడి చెట్లు దెబ్బతిన్నాయి. బొప్పాయి పంటలో నీరు నిల్వ ఉండి తోటలు పాడైపోయాయి. ఇప్పుడు మేము 30 ఎకరాలు అరటి తోట వేసాం. 30 ఎకరాలు సదరం అయిపోయింది. నిన్న 6 గంటలప్పుడు వడియండ్లు వర్షాలు దెబ్బన ఒక కాయ లేదు. ఆత్మహత్య చేసుకొని సబ్జా అనిపిస్తున్నది రైతులం. 30 ఎకరాలు పశువు ఒక 100 క్వింటాలు కొట్టుకొని పోయింది. అనేది పప్పాయి చెట్లు మొత్తం పోయినాయి. అకాల వర్షాల కారణంగా అరటి రైతులు 40 కోట్ల రూపాయలు నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. 3 వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ పెనుగాలుల వలన కావచ్చు, లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు 2150 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం 1.5 to 2 lakhs ఖర్చు వస్తా ఉంది. 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు 42 కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ 3 వారాల్లో ఈ గాలుల వలన, వడగండ్ల వాన వలన ఏర్పడిన పరిస్థితి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లెలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెల్లుపల్లి గ్రామంలో కురిసిన వర్షం కారణంగా బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి నష్టపోయామని రైతులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.